ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండెదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఇక్కడ ఈ మాటలు యెహోవా దేవుడు యెహోషువ గారితో చెప్తున్నారు కదండి. ఎంత చక్కగా అంటే మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడతా ఉంటాం. ఇక ఎలా సమస్య నుంచి ఎలా తట్టుకోవాలి, ఎలా ఈ కంపెనీని ఎలా రన్ చేయాలి, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఈ జాబ్లో నేను ఎలా సక్సెస్ అవ్వాలి, ఈ ఎగ్జామ్స్ నేను ఎలా తట్టుకోవాలి, ఎలా రాయాలి, ఎంత జాగ్రత్తగా చదవాలి, ఏ పని చేసినా సరే భయం అనేది మనకుండిద్ది. అలాగే యెహోషువ గారు కూడా మోషే గారి తర్వాత ఇశ్రాయేలీయుల జనాంగాన్ని యెహోషువ గారి చేతికి అప్పగించాడు తండ్రి. మరి యెహోషువ గారే ముందుండి మోషే గారిలాగా నడిపించాలి. అయితే కొంచెం భయం వేసిద్ది కదండి. అప్పుడు దాకా మన ముందు మన అధికారి ఉన్నాడు, ఆయన తప్పుకున్నాడు ఆ స్థానం నుండి, ఆయన స్థానంలోకి మనం వెళ్ళాలి. ఒక భయం అనేది మనకు ఉండిద్ది కదా. మనం ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా అదే కంపెనీలో, కానీ ఒకలాంటి భయం అనేది ఉండిద్ది. అయితే యెహోషువ గారు కూడా అలాగే భయపడ్డాడు. ఇంతమంది జనాంగాన్ని, ఇంతమందిని నేనెలా హ్యాండిల్ చేయాలి, నేనెలా నడిపించాలి, నా మాట వినరు కదా అని భయపడతా మేబీ డౌట్గా ఉండుండొచ్చు. అయితే హృదయాలోచన కూడా తండ్రి ఎరిగి ఉన్నాడు కదా. అందుకని తండ్రి మోషే యెహోషువ గారితో చెప్తున్నాడు, యెహోషువ నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడొద్దు. నీవు ఎన్ని సంవత్సరాలైతే నువ్వు బ్రతుకుతావో, నువ్వు ఎన్నేళ్లు బతుకుతావో అన్ని సంవత్సరాలు, ఇక్కడ సంవత్సరాలు అని చెప్పలేదు, దినములన్నిటను ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవడు. నేనున్నాను కదా నీకు తోడుగా. ఎవరు యుద్ధానికి వచ్చినా సరే వాళ్ళు గెలవరు, మీరే గెలుస్తారు. ఎందుకంటే నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉంటాను అని ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడంటే తండ్రి. అంత గొప్ప సర్వ సృష్టికర్త అంత గొప్ప మాట ధైర్యం ఇచ్చాడంటే ఇక అసలు ఎంత సంతోషం. అలాగే ఆ ఒక్క మాట చెప్పి వదిలేశాడా? లేదండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు డౌట్ పెట్టుకోవద్దు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఎందుకు నీకు సందేహపడుతున్నావు, నువ్వు అధైర్యపడిపోతున్నావు. ఇంతమంది జనంగా నేనెలా నడిపించాలి, ఎవరైనా యుద్ధానికి వస్తే నేనెలా మాట్లాడాలి, నేనెలా యుద్ధం చేయాలి, వాళ్ళ మీద ఎలా గెలవాలి అని నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడొద్దు, నేనున్నాను నీకు. నిన్ను విడువను, నేను విడిచిపెడతానని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడూ విడవను, నిన్ను ఎడబాయను. నీ నుండి నేను ఎప్పుడు దూరం అయిపోను. ఎడబాయనంటే అదే కదా, నీ చెయ్యి నిన్ను విడువను, నీ నుండి నేను దూరంగా వెళ్ళిపోను. ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను. 24 గంటలు నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు, అన్ని రోజులు నేను నీకు తోడుగానే ఉంటాను. యెహోషువ నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు అధైర్యపడిపోతున్నావు? నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు. నేనున్నాను నీకు తోడు. నేను నీకు తోడుగా నేను నడుస్తాను. నిన్ను ఎడబాయను, నిన్ను విడిచిపెట్టి నేను వేరే దేశం, వేరే ప్రాంతానికి ఎక్కడికి నేను వెళ్ళను అని అసలు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు కదండి. ఈ వాగ్దానాలు మనకు కూడా నూతన సంవత్సరంలో తీసుకునేటప్పుడు ఈ వాగ్దానాలు కూడా వస్తాయి కదా. మోషేకు తోడైండునట్లు నీకు తోడైందునని, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానాలు వస్తాయి. అయితే ఆ వాగ్దానాలు చదివినప్పుడు అసలు ఎంత ధైర్యం తెచ్చుకోవాలో. కానీ కొంతమంది మనం ఏం చేస్తామంటే, వాగ్దానం అయితే వచ్చింది సిస్టర్, కానీ నెరవేరట్లేదు. అసలు ఆ వాగ్దానం అయితే వచ్చింది, తీసుకున్నాను, కానీ వాగ్దానం నెరవేరట్లేదు నా జీవితంలో అని నిరాశపడిపోతాం. అసలు నమ్మకమే మనకు లేనప్పుడు, విశ్వాసమే లేనప్పుడు, ఇంకా నిరాశ నిస్పృహలో ఉంటే ఎలా నెరవేరిద్ది? అసలు యెహోషువ గారికి ఎంత చక్కటి మాటలు, ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు తండ్రి. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నేను కాదు, స్వాధీనం చేసేది నువ్వే చేస్తావు, నీతో చేపిస్తా నేను. ఇప్పుడు మనం ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకోండి, మన పిల్లల పుట్టినరోజులో లేకపోతే ఏదైనా పండగలప్పుడు అనుకోండి, ఎవరన్నా పేదరికంలో ఉన్న వాళ్ళకి మన చేతులతో కన్నా మన పిల్లలతోనే మనం సహాయం చేపిస్తాం. అది డబ్బు పరంగా కావచ్చు, లేదా బట్టలైనా కావచ్చు, పిల్లలతో ఇప్పిస్తాం. ఎందుకంటే అదొక రకమైన సంతోషం మనకి. మన పిల్లలు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకు సంతోషం కదా. అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. అసలు అన్ని అద్భుత కార్యాలు చేసేది తండ్రి, అంత తెలివి జ్ఞానం ఇచ్చేది తండ్రి, అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చేది తండ్రి, ధైర్యం ఇచ్చేది తండ్రి.
కానీ ఆ మాటలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను కాదు కదా, తండ్రే కదా మాట్లాడుతుంది. అయినా సరే మీకు నేను కనపడుతున్నాను కానీ తండ్రి కనిపించట్లా. మరుగై ఉంటాడు తండ్రి. నా బిడ్డలకు రావాలి, నా బిడ్డలు హెచ్చింపబడాలి, నా బిడ్డలనే అందరూ మెచ్చుకోవాలి అని తండ్రి తీసుకోనండి. తండ్రి పక్క నుండి ఆ ఘనత మనకిస్తాడు. అంత గొప్ప తండ్రి మన బిడ్డల విషయంలో మనం ఎలాగైతే ఆలోచిస్తామో అలాగే అంతకన్నా ఎక్కువగా తండ్రి ఆలోచిస్తాడు ఆయన బిడ్డల విషయంలో. అందుకే ఇక్కడ చెప్తున్నాడు యెహోషువ గారితో, వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నేనిస్తాను, నేనే స్వాధీనం చేస్తాను ఈ ప్రజలకి అని చెప్పట్లా, నువ్వు స్వాధీనం చేస్తావు అని చెప్తున్నాడు. నువ్వు చేస్తావు, నీ చేతుల మీదుగా నేను చేపిస్తాను తండ్రి చెప్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి కదా. మనం ఏంటంటే ఇక మనం ఆశీర్వదించబడి ఇప్పుడు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ వచ్చాయంటే తండ్రి నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నా పక్కన మా నాన్న ఉన్నాడు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నానని మనం అనుకోం. నా సొంత జ్ఞానం, నా సొంత తెలివిలే, నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని గర్వం అహంకారం వచ్చింది మనకి. అప్పుడు తండ్రి హృదయం ఎలా ఉండిద్దండి, ఎంత నొచ్చుకునిద్ది. అందుకే అలా ఆలోచించొద్దు. గర్వం అహంకారం అనేది వద్దు అసలు. అయితే ఇవన్నీ నిన్ను విడవకుండా, నిన్ను విడిచిపెట్టకుండా నీ చేతుల మీదగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ దేశాన్ని నీ చేతుల మీదగానే నేను స్వాధీనం చేస్తాను. అయితే ఎప్పుడు నేను స్వాధీనం చేస్తాను, మొదట నువ్వెలా ఉండాలి? ఈ మాటలు మీరు వింటున్నారు, మీ కుటుంబం మొత్తం కూర్చొని వింటున్నారా? మీరొక్కళ్ళే వింటున్నారా? ఈ మాటలు మీరొక్కళ్ళే వింటున్నారు కాబట్టి మీతో అక్కడ అంతమంది ఇశ్రాయేలీల జనాంగం ఉంటే వాళ్ళందరిలో యెహోషువతోనే తండ్రి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంతమందిలో మీ కుటుంబ సభ్యులు ఒక 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. వాళ్ళందరిలో మీరే ఈ మాటలు వింటున్నారు కాబట్టి మీతోనే తండ్రి చెప్తున్నాడు. అయితే నువ్వు ఫస్ట్ నిబ్బరము కలిగి జాగ్రత్త పడాలి. ఎక్కడ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అది కూడా చెప్తాడు తండ్రి. తర్వాత నిబ్బరము కలిగి భయపడకూడదు. సమస్య వచ్చిందని నువ్వు భయపడకూడదు. ఫస్ట్ బహుధైర్యముగా ఉండాలి. నువ్వు మొదట ధైర్యంగా ఉండాలి. నీ కుటుంబం కాదు, నీ కుటుంబస్తుల్ని పక్కన పెట్టేసే. అది నీ భర్త అయినా, బిడ్డలైనా, వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే, సమస్య వచ్చిందని మొదట నువ్వు నిబ్బరము కలగాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి. బహుధైర్యం, చిన్న ధైర్యం, కొంచెం ధైర్యం కాదండి. బహుధైర్యముగా నుండి జాగ్రత్తగా ఉండు. నా మాట విషయంలో, నా మాట చొప్పున నడుచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్లతో తండ్రి మాట్లాడుతున్నాడు. మీ కుటుంబస్తులు వాళ్ళందరినీ పక్కన పెట్టండి. మీరు ఫస్ట్ నువ్వు నిబ్బరము కలిగి, నువ్వు జాగ్రత్త పడు. సమస్య వైపు నువ్వు చూడొద్దు. బహుధైర్యంగా నుండు. నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఇక్కడ మనకి తండ్రి కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని కాదు, ప్రతి విషయంలో కూడా ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు. అయితే నీ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను. ఇప్పుడు నువ్వు బాధగా ఉన్నావు, నీ బాధలో నీకు నేను తోడుగా ఉంటాను. నీ చేయి నేను విడిచిపెట్టను. నీ నుండి నేను నీ కుటుంబాన్ని నిన్ను విడిచి నేను దూరంగా వెళ్ళిపోను, ఎడబాయను. అయితే నువ్వెలా ఉండాలి? నేను మీతో ఉండాలంటే అసలు మీరెలా ఉండాలి? మనమేం చేస్తామంటే పైన వాక్యాలు చదువుకొని వాగ్దానం నెరవేరట్లేదు అని బాధపడతాం. వాక్యాలు చదివి పైన వాగ్దానాలు చదువుకొని నిరుత్సాహపడిపోతాం. వాగ్దానం నెరవేరట్లేదు నా జీవితంలో, నా తండ్రి నాకు తోడుగా ఉంటానన్నాడు, నన్ను విడువనన్నాడు, నన్ను ఎడబాయనన్నాడు, కానీ నాతో లేడు అసలు అని అధైర్యపడిపోతాం, నిరుత్సాహపడిపోతాం. అయితే ఇక్కడ తండ్రి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే అసలు మనం ఎలా ఉండాలి? ఇక్కడ యెహోషువ గారితో చెప్పారు ఆ కాలంలో. ఈ కాలంలో మనతో చెప్తున్నాడు తండ్రి. అయితే నీ కుటుంబంలో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీకు చెప్తున్నాడు తండ్రి. మీరు మొదట నిబ్బరము కలిగి జాగ్రత్త పడండి, ధైర్యం తెచ్చుకోండి. అప్పులున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి, అనారోగ్యం ఉంది, శాంతి లేదు, సమాధానం లేదు. అయినా సరే ధైర్యం, బహుధైర్యం, కొంచెం ధైర్యం కూడా కాదు, బహుధైర్యం తెచ్చుకోండి. బహుధైర్యంగా ఉండి జాగ్రత్త పడండి. నా సేవకుడైన మోషే, అప్పుడు మోషే గారికే కదా ఆజ్ఞలు
ధర్మశాస్త్రం రాపించి పెట్టింది మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని పంపించాడు. అందుకే యెహోషువ గారితో చెప్తున్నారు. అయితే మనకి బైబిల్ ప్రకారం మనం నడుచుకోవాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి కంపల్సరీ. మనం నడుచుకుంటేనే, వాక్యం ప్రకారం నడుచుకుంటేనే నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే, చక్కగా ఉండాలంటే ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అక్కడ ఈ పని చెయ్యొద్దు అనుండి మనం ఆ పని చెయ్యొచ్చా? చెయ్యకూడదు. చేస్తే ఏం కాదులే అని మళ్ళీ చెప్పకూడదు. ఖచ్చితంగా అక్కడ ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా చెయ్యాల్సిందే. ఈ మాట నాది కాదండి, తండ్రి చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ప్రతిరోజు కూడా మనం వాక్యం చదవాలి, వాక్యం ప్రకారం నడవాలి. చదవడం కన్నా నడవాలి. ఇక్కడ అందుకే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ధర్మశాస్త్రం అంటే అప్పుడు బలులని అదని చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం కుటుంబాలతోనే మనం ఎలా నడుచుకోవాలి, తోటి వారితో ఎలా నడుచుకోవాలి, అదే కదా ఉండేది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో తండ్రిని సేవించాలి. అదే ఆ రెండే కదా ఇప్పుడు మనకి మెయిన్. రెండు ఆజ్ఞలే కదా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇప్పుడు మనం వాక్యాలు చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు. ఇక్కడ ఏం చెప్పాడు తండ్రి? ధ్యానించాలి. దివారాత్రము ధ్యానిస్తే అప్పుడు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేలా మార్చిద్దంట దేవుని వాక్యం. అదే వాక్యాలండి. తండ్రి మాటలంటే వాక్యాలే కదా. మనం వాక్యం చదువుతాం, వాక్యం ధ్యానిస్తాం, కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు. ఆ ప్రకారంగా మనం చేయట్లేదు. అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. ఆ ప్రకారంగా మనం చేయడానికి జాగ్రత్త పడాలి. అమ్మా ఇదిగో నీ తోటి వారితో నువ్వు సమాధాన పడు, నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయి. వాళ్ళు నీ ఎడల కోపడ్డా సరే నువ్వు కోపడద్దు, నువ్వు క్షమించాలి వాళ్ళని. నిన్ను హింసించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పారు. కానీ మనం చేస్తున్నావా? చేయట్లేదు. భర్తకు లోబడి ఉండమ్మా అంటాడు. భర్త మరి నేను లోబడుతున్నాను కానీ ఆయన ఎక్కడ నాకు లోబడుతున్నాడు? ఒక సిస్టర్ కమెంట్ పెట్టింది, సిస్టర్ మరి నా భర్తకు నేను లోబడుతున్నాను, నా భర్త మాట చొప్పున నేను నడుచుకుంటున్నా, మరి నా మాట చొప్పున నా భర్త నడుచుకోవట్లేదుగా అని చెప్తుంది. అసలు అదేం మాట అండి? అమ్మా నువ్వు భర్తకు లోబడమనే చెప్పాడు కానీ తర్వాత ఏమైనా చెప్పాడా తండ్రి? అదేం మాట? నువ్వు కరెక్ట్గా వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే మన ప్రవర్తనను బట్టి మన కుటుంబాన్ని మారుస్తాడు. మన మనసును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన తగ్గింపును బట్టి భర్తను మారుస్తాడు. కానీ అలా కాదండి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ఎక్కువ శాతం క్రిస్టియన్స్ కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. వాక్యం చదువుతున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకోవడానికి వాళ్ళు జాగ్రత్త పడట్లా, ఇష్టపడట్లా, వాక్యం ప్రకారం ప్రవర్తించట్లేదు. అందుకే మనకు సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ అందుకే తండ్రి చెప్తున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథం చొప్పున నువ్వు బోధించాలి. అందులో ఉన్న ఏ మాట అయితే రాపిచ్చి పెట్టారో ఆ ప్రకారంగా నువ్వు చెయ్యాలి. అలా చేయడానికి నువ్వు జాగ్రత్త పడాలి. ఏ విషయంలో కూడా తప్పిపోకూడదు. అలా నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో నువ్వు చక్కగా ప్రవర్తించడానికి నీకు ఒక భయం అనేది వచ్చింది. నీ మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించడానికి నీకు నేర్పించింది వాక్యం, ధర్మశాస్త్రం అని తండ్రి చెప్తున్నాడు. అయితే మనమేం చేయాలి? ఇప్పుడు వాక్యం చదువుతున్నాం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఎప్పుడో గొడవైంది. ఇక ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిన గొడవ కూడా మనసులో పెట్టుకొని వాళ్ళు ఎదురైనాగా, వాళ్ళ కుటుంబం ఏదైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళ జోలికి వెళ్ళాం మనం. అలా చేస్తే మరి మనకు సమస్యలు వచ్చినప్పుడు తండ్రి పట్టించుకున్నాడంటారా? అస్సలు పట్టించుకోడు. వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం కాదు. మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు ఆ వాక్యాలు మనం గుర్తు రావాలి. మనల్ని గద్దిస్తున్నాయని గుర్తు చేసుకుని ఆ పని చేయకుండా ఉండాలి. అది మరి ధ్యానించడం అంటే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా వెటకారంగా ఏదైనా మాట అంటే నన్ను తిరిగి మళ్ళీ మాట అనేటప్పుడు వాక్యం గుర్తొచ్చింది. నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు తగ్గించుకో, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను అని వాక్యం గుర్తొచ్చింది. వెంటనే సైలెంట్ అయిపోతాను. ఇక నేను మాట్లాడను.
ఇక ఏదైనా ఉంటే నా తండ్రి చూసుకుంటాడు, నేను తగ్గించుకోవాలి, నేను సైలెంట్గా ఉండాలి అని. అలా మన ప్రతి విషయంలో కూడా మనం చేసే పని, ఇప్పుడు భర్త అరుస్తున్నాడని మనం ఒక మాట అనబోయే ముందు వాక్యం గుర్తు రావాలి. నీ భర్తకు నువ్వు లోబడాలి. ప్రతి భార్య తన భర్తకు లోబడి ఉండవలను. అమ్మో అవును కదా, వాక్యంలో తండ్రి చెప్పాడు కదా, మరి ఆ ప్రకారంగా నేను నడుచుకోవాలి కదా అని సైలెంట్ అయిపోవాలి. అదే వాక్యానికి లోబడతామంటే. నీ బిడ్డలు దారి తప్పిపోతున్నారు నీ కాళ్ళ ముందే. నీ బిడ్డలు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. నేర్పించాల్సింది ఎవరు? నేర్పుము అన్నాడు గాని నేర్చుకోండి అని వాళ్ళకు కాదు. నేర్పుము అంటే తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి. మన కళ్ళ ముందే వాళ్ళు దారి తప్పిపోతుంటే సైలెంట్గా ఉండి, రేపు పెద్ద అయిన తర్వాత, అది కూడా చెప్పాడు తండ్రి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏ దారిలో నడవాలో అది వాళ్ళకి కరెక్ట్ దారిలో వాళ్ళకి నడిపిస్తే రేపు పెద్ద అయిన తర్వాత కూడా అదే దారిలో వాళ్ళు నడుస్తారు. దాని నుంచి వాళ్ళు తొలగిపోరు. ఎందుకంటే ఆ భయం అనేది ఉండిద్ది వాళ్ళకి. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బిడ్డలు మన కళ్ళ ముందే చెడిపోతున్నా వదిలేసి, అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ గద్దించలేకపోతున్నాం. ఆ గద్దింపు అనేది వాళ్ళకి లేకపోతే రేపు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? అందుకే తండ్రికి మన మీద ప్రేమ లేదా అండి? తండ్రి ఆయన చేతి హస్తంతో మనల్ని చేసుకున్నాడు. మన మీద ప్రేమ లేదు. ఎంత ప్రేమ ఉండిద్ది ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నప్పుడు మన మీద ఎంత ప్రేమ ఉండిద్ది, ఎంత ప్రేమించాడు. అయినా సరే తప్పు చేస్తే ఊరుకుంటాడా? గద్దించుకుండా ఉన్నాడా? మోషేని ఎంత ప్రేమించాడు. మిక్కిలి సాత్వికుడు మోషే అని అంత మెచ్చుకున్న తండ్రి ఒక్క చిన్న తప్పులు చేసినందుకు, సరే అంత సాత్వికుడు కదా, సరే పోనీలే ఇంతమంది జనాన్ని నడిపించాలంటే మరి కోపం రాకుండా ఎలా ఉండిద్దిలే అనుకున్నాడా తండ్రి? ఊరుకోడండి తండ్రి ఎంత సహనం అయితే కలిగి ఉన్నాడో అంతే సహనం మన బిడ్డలు, మన కడుపును పుట్టిన బిడ్డలు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో మన పిల్లలు కూడా అలాగే నడవాలి, అలాగే పెరగాలని మనం కోరుకుంటాం కదా. అదే మనసు మన తండ్రిది. మోషే మరి చేసిన ఆ 2 తప్పులు కూడా తండ్రి క్షమించలేదు. శిక్షే ఎంత ప్రేమించినా కూడా. కానీ మనం శిక్షించలేకపోతున్నాం మన బిడ్డల్ని. దానివల్ల మనమే బాధపడుతున్నాం. అందుకే ఇక్కడ యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువ నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు అధైర్యపడొద్దు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు ధర్మశాస్త్ర గ్రంథం ఎలా అయితే నేను నడుచుకోమని చెప్పానో, ఎలాగైతే ప్రవర్తించమని చెప్పానో, జాగ్రత్త పడి ఎలా నడుచుకోవాలో జాగ్రత్త పడి నడుచుకో. ధర్మశాస్త్రంలో చెప్పిన రీతిగా నువ్వు నడుచుకో. నీకెందుకు? నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను ఎడబాయను, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోను, ఎప్పుడు నీతోనే ఉంటాను. నీ ముందుకు వచ్చిన ఎవ్వరు నేను నిలబెట్టను. అదే తండ్రి మనతో చెప్తున్నాడు. మీరెందుకు ఈ మాటలు వింటున్న మీరు వాక్య ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోకుండా జాగ్రత్తగా ప్రవర్తించండి. జాగ్రత్తగా వాక్యాన్ని ఫాలో అవ్వండి. భయపడి వాక్యం ప్రకారం నడుచుకోండి. మీకున్న ఏ సమస్య అయినా సరే నేను చూసుకుంటాను. ఇంట్లో వాళ్ళు ఎలాగున్నా సరే, చల్లా చెదురుగా ఉన్నా సరే, నీ కుటుంబాన్ని నేను కడతాను. నీ కుటుంబాల వాళ్ళ మనసులు నేను మారుస్తాను. వాళ్ళని సరైన దారిలో నేను నడిపిస్తాను. నీకెందుకు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని తండ్రి చెప్తున్నాడు మనతో. మరి వినండి, జాగ్రత్తగా వినండి. వాక్యం ప్రకారం నడుచుకోవాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నీవు జాగ్రత్త పడాలి. మనం భర్త అరుస్తున్నాడని మనం నోరెత్తకూడదు. భర్తకు లోబడాలి. మనం ఓర్పు సహనంతో ఉండాలి. ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు. నా బిడ్డ నేను నా మాట చొప్పున తగ్గింపుతో లోబడి ఉంటే నువ్వెందుకు అరుస్తున్నావు అని మార్చేస్తాడు ఆయన మనసు. అందుకే ఒక్కసారి మా ఇంట్లో కూడా నేను ఎంత తగ్గించుకున్నా, ఎప్పుడు అంతకుముందు ఇప్పుడు లేదులేండి, ఏదన్నా విషయంలో గబక్కన మా హస్బెండ్కి నాకు ఏదన్నా మాట వచ్చిందంటే నేను మాట్లాడను, సైలెంట్గా ఉంటా. అది మంచి ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు కూడా కాస్త కోపడినప్పుడు వెంటనే ఆయనకి సాయంత్రానికల్లా ఏదో ఒకటి సమస్య వచ్చింది. భయపడ్డాడు. ఇప్పుడు తెలుసుకునే హృదయాన్ని ఇచ్చాడు తండ్రి. అందుకే దేవుని విషయం చెప్పేటప్పుడు అస్సలు ఎదురు చెప్పడం. ఏదన్నా సమయం లేకపోతే ఇప్పుడు తర్వాత చెప్పుకుందాం అంటాడు. సరేనండి, నేను ఆపేస్తాను. మనం కరెక్ట్గా ఉంటే మనల్ని బట్టి తండ్రి మన ముందుంటే మన వాళ్ళని మారుస్తాడు, మన కుటుంబాలు కడతాడు. నోవహును బట్టి కుటుంబం రక్షించబడింది. ఆలోచించండి. మీరు ఆలోచించి మొదట మీరు వాక్యం ప్రకారం నడుచుకోండి. మీ బిడ్డలను వదిలిపెట్టండి. మీ సమస్యలు ఎన్ని సమస్యలు వచ్చినా అధైర్యపడొద్దు. బలమైన విశ్వాసం కలిగి ఉండండి. నిబ్బరం కలిగి ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు, నా తండ్రి నాకున్నాడు. వాళ్ళకి వాక్యం తెలియదు,
నా కుటుంబం, నా భర్తకి వాక్యం తెలియదు, నా భార్యకి వాక్యం తెలియదు, నా దేవుని గొప్పతనం వాళ్ళకి తెలియదు, నా దేవుని బాహుబలం వాళ్ళకి తెలియదు, నా బిడ్డలకు తెలియదు. వాళ్ళు భయపడతారు. వాళ్ళు భయపడ్డారు, నేను ఎందుకు భయపడాలి? నేను భయపడ్ను. ఇదే మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు, మా అన్నయ్య చదల మందు దాగి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు మా అత్తమ్మ మళ్ళీ వాక్యం చదువుకునిద్ది, ప్రార్థనకి వెళ్ళిద్ది, కన్నీటి ప్రార్థన, ఉపవాసం ఉండిద్ది, కన్నీటి ప్రార్థన చేసిద్ది. కానీ మేనల్లుడు ఐసీయూలో ఉన్నాడు అనేసరికి భయపడిపోయి ఏడ్చిపోయి ఒకటే ఏడుపు. నేను ఒకటే చెప్పాను, అత్తమ్మా నువ్వు ఏడవద్దు, నువ్వు అధైర్యపడొద్దు, అది మనకు అసాధ్యమే. డాక్టర్ల చేతిలో ఏముండదు, తండ్రి చేతిలో ఉండేది. ఖచ్చితంగా అన్నయ్యకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు నా తండ్రి. ఖచ్చితంగా అన్నయ్యను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. అంతే. అంటే అది కాదమ్మా, చెదల మందు తెచ్చి ఇంట్లో పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది తెచ్చి, అది ముదిరిపోయి ఉండిద్దమ్మా, ఆ మందు తాగాడంట, ఆ మందు తాగితే అసలు బతుకుతారా అమ్మా? మామూలుగానే బతకరు, ఇంకా అది ఎప్పుడో తెచ్చిన మందు, ఇంకెట్లా బతుకుతాడమ్మా? నాకైతే నమ్మకం లేదని ఏడ్చిద్ది. నువ్వు భయపడొద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు అధైర్యపడొద్దు అత్తమ్మ, నాకు నమ్మకం ఉంది. నీకు విశ్వాసం లేదా? అన్ని రోజులు ఉపవాసం ఉంటా, నీకు విశ్వాసం లేదా? నేను నమ్ముతున్నాను, నా తండ్రి నా అన్నని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడు. నా తండ్రి అన్యాయస్తుడు కాడు. అన్నయ్య ఏదో తప్పు చేసే ఉంటాడు, కానీ అన్నయ్య తరపు నేను క్షమాపణ అడుగుతాను. ఖచ్చితంగా నా అన్నని నా తండ్రి స్వస్థపరుస్తాడు అని ఇదే మాట అత్తమ్మతో చెప్పి ఆమెను ధైర్యపరిచిన. అన్నం కూడా తినకుండా 2 రోజులు ఏడుస్తానే ఉంది. నువ్వు వెళ్ళి అన్నం తిను, ధైర్యంగా ఉంటే అన్నం తిను, దేవుని మీద విశ్వాసం లేకపోతే తినొద్దు, అంతే కూర్చో అని చెప్పా. లేదమ్మా అని తినేసింది. అదే ధైర్యంతో ఉన్నాను. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నా అన్న దారి తప్పిపోయాడు, అందుకే ఒక గద్దింపిచ్చాడు. అలా అని ప్రాణాలు తీసే అంత పక్షపాతి కాదు నా తండ్రి, కఠినాత్ముడు కాదు అని అదే ధైర్యంతో ఉన్నా. మా వదినకి ధైర్యం చెప్పాను. 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పిన డాక్టర్లు 5 రోజుల్లోనే డిశ్చార్జ్ చేసి పంపించారు ఇంటికి. మన ధైర్యం, మన తండ్రిని చూసుకొని మనం ధైర్యంగా ఉండాలి. మన వాళ్ళు దారి తప్పిపోతున్నారు, వాళ్ళ తరపున మనం క్షమాపణ అడగాలి. మనల్ని బట్టే మన కుటుంబాన్ని కడతాడు, మనల్ని బట్టే మన తండ్రి అద్భుతాలు చేస్తాడు, మనల్ని బట్టే మనకి ధైర్యం, మనకున్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని బట్టే మనకు ఎన్ని సమస్యలు వచ్చినా నా బిడ్డ అంత ధైర్యంగా నా మీద అంత విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ సమస్యలు నేనే తీసేయాలి కదా అని తండ్రి అద్భుత కార్యం చేస్తాడు, చేయబోతున్నాడు. కాబట్టి తండ్రి సహాయాన్ని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో నా తండ్రి, మరి బిడ్డలు మొదట మరి కుటుంబంలో నా తండ్రి ఎంతో మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, అయినా సరే నా తండ్రి మీ కృప మరి బిడ్డల మీద ఉంది, మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈ మాటలు మరి మీ బిడ్డలకు చేరేలా చేశారు నా తండ్రి. మరి ఒకవేళ వాళ్ళు అధైర్యంగా ఉన్నారేమో, నిబ్బరము కలిగి లేరేమో నా తండ్రి, అజాగ్రత్తగా ఉంటున్నారేమో, అందుకే నా తండ్రి మరొక్కసారి మమ్మల్ని గద్దిస్తున్న దేవా, హెచ్చరిస్తున్న దేవా, సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డల హృదయాలు మీరు పట్టుకోండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా సరే, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా సహించాలి, ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలి, ఎలా విశ్వాసంతో ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి ఉన్నాడు నాకు తోడుగా. నేను వాక్యం ప్రకారం నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే చాలు, నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు, నా పరిస్థితులు, నా అప్పులు తీర్చేస్తాడు, ఆర్థిక సమస్యలు తీసేస్తాడు, అనారోగ్యాన్ని తీసేస్తాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకి బలపరచమని నా తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.